నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్లో కారం ఆడించుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేనైతే ఈరోజు కాశ్మీర చిల్లీ మిర్చి పొడి చేయబోతున్నా. 2 కేజీల కాశ్మీర చిల్లీ మిరపకాయలు తీసుకున్నాం. చూడండి, ఈ మిరపకాయలన్నిటిని మంచి ఎండలో ఆరబెట్టేసుకోవాలన్నమాట. బయట నుంచి కొనుక్కొస్తాం కదా, అప్పుడు మెత్తగా ఉంటాయి. ఇవి మంచి ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఈ మిరపకాయలన్నిటిని మంచి ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఒక 5-6 రోజులు ఆరబెట్టుకున్నామంటే మంచిగా ఆరిపోతాయి. అప్పుడు కారం ఆడించుకోవాలి. ఈ కాశ్మీర చిల్లీ మిరపకాయలు చాలా బాగుంటాయి. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కారం ఆడించుకున్న తర్వాత కూడా మంచి కలర్ ఉంటుంది కారం. ఈ మిరపకాయల్ని తొడుములన్నీ తీసేసుకోవాలన్నమాట. ఈ తొడుములన్నీ తీసేసుకుని కట్ చేసుకుని మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి 2-3 రోజులు. చూడండి, ఈ మిరపకాయలన్నీ నేను 4 రోజులు ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇవన్నీ మంచిగా ఆరిపోయాయి అన్నమాట. ఇలా పట్టుకుంటే అలా ఇరిగిపోతున్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ పట్టుకెళ్ళి మిల్లి దగ్గరికి పట్టుకెళ్ళి కారం ఆడించేసుకుంటాం. ఇవి మెత్తగా అవ్వకుండానే ఎండ ఉన్నప్పుడే మనం ఒక సంచిలో వేసేసి మిల్లికి పంపించేయాలి. చూడండి, మిరపకాయలు అయితే ఆడించుకొచ్చేసారు. ఈ కారం అంతా చల్లారాలన్నమాట. ఒక పెద్ద బేసిన్లో వేసి ఇదంతా చల్లారబెట్టుకోవాలి. చూడండి, కాశ్మీర చిల్లీ పొడి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా కలర్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం కొత్త పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళలో వేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, మంచి కలర్గా ఉంటాయి. ఈ కాశ్మీర చిల్లీ పొడితో అయితే నేను ఆ కొత్త ఆవకాయ పచ్చడి పెడతాను. ఫుల్ వీడియో చూడండి. ఆవకాయ పచ్చడి వీడియో కూడా నేను యూట్యూబ్లో పెడతాను. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. నా వీడియోస్ అన్నీ ఫుల్గా చూసి నాకు సపోర్ట్ చేయండి. సమ్మర్ వస్తే చాలు మేము కారం పొళ్ళు ఆడించేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. మళ్ళీ సంవత్సరం తర్వాతే ఆడించుకుంటాము మళ్ళీ సమ్మర్లో. ఇప్పుడు ఈ కారం అంతా ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ కాశ్మీర చిల్లీ పొడి అయితే నేను పచ్చళ్ళకి వాడతాను. కూర కారం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.